మన దేశంలో బంగారాన్ని ఆడవాళ్ళు 2 రకాలుగా చూస్తారు. ఒకటి అలంకరణకి, అందానికి, వాళ్ళకి సంబంధించిన ప్రెస్టేజ్‌కి కారణం అనుకుంటారు. రెండోదొచ్చేటప్పటికి అదే బంగారాన్ని ఆస్తి కింద కూడా చూసుకుంటారు. ఈ ఇళ్ళు, పొలాలు ఎన్నున్నా సరే ఒంటి మీద ఎంత బంగారం ఉంది, లేకపోతే తమకి సొంత బంగారం ఎంతుందన్నటువంటి దాని మీదన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. ఇది పాపం నరేంద్ర మోడీ సర్కార్ దీని వలన బంగారం వలన మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యం విదేశాలకు వెళ్ళిపోతోంది కాబట్టి బంగారం మీదన తగ్గిద్దాం. ఎందుకంటే రోజు నగలన్నీ అలంకరించుకోరు గదా! అంతకైతే గనక ఆ బంగారం ఇంట్లో అట్ట గుర్తుగా దాచుకునే కంటే గూడా బంగారపు బాండ్స్ పెడతాం. ఆ బాండ్స్‌లో మీరు పెట్టుబడి పెట్టండి. దానికి వడ్డీ గూడా ఇస్తాం అంటూ 2017 సంవత్సరం నవంబర్ 6న పసిడి బాండ్లను జారీ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 17, 18 సిరీస్ 6 బాండ్లకు సంబంధించి గ్రాము పసిడి ధర అప్పట్లో రూ. 2,895. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వాళ్ళకి రూ. 50 డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు పూర్తి కావడంతో తాజాగా మెచ్యూరిటీకి వచ్చినాయి. 999 స్వచ్ఛత కలిగిన బంగారం గ్రాము ధర ఇప్పుడు 12,066గా ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇప్పుడు లేటెస్ట్ లెక్కల ప్రకారం. ఈ మొత్తం నుంచి కొనుగోలు ధర మినహాయిస్తే ఒక్కో గ్రామ్ మీద రూ. 9,121 లాభం వచ్చింది. ఒక్క గ్రామ్ మీదన. దీని శాతాలు లెక్కిస్తే 316%. 2017 ఇది 25 కేవలం 8 సంవత్సరాల్లో. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ మళ్ళీ అదనం. దాంతో కూడా కలిపితే అది ఒక 450 పెరిగినట్టు అనమాట. దేశంలో భౌతిక బంగారం కొనుగోలు తగ్గించడానికి తీసుకొచ్చింది కాస్త అది చివరికి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు డిఫరెంట్ అయిందనమాట.